శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నిర్గుణం నిరంజనం నిత్యమమలం పరం తేజం నిర్వికారం నిర్వికల్పం నిర్విశేషం నిత్యముక్తం మహావాక్యార్థలక్ష్యం మహాబిందూపరిస్థితం మహదహంకారనాశం మహదానందరూపం ఏకమేవం ఏకమనంతం ఏకైకమద్వితీయం ఏకోహం ఏకమాత్మానం స్వచ్ఛప్రకాశమేకైకం తత్వాతీతం జ్ఞానవృద్ధం సర్వావగుణభంజకం సంసారార్ణవతారకం సద్గురుం తం నమామ్యహం. సింహవాహినీం మహాసింహాసనస్యోపరి స్థితాం ఇక్షుకోదండపాశాంకుశపుష్పబాణశోభినీం కరుణామృతరసప్రవాహశోభితలోచనత్రయీం స్మరామి తుర్యాతీతాం మాయాచక్రవాసినీం చ బైందవీం ఆదౌ వందే గురునాథం శ్రీమన్మహాభైరవాఖ్యం కలౌ సమారంభం గురుం పరశివానందనాథం అత్రనాథం మహాగురుం యోగశాస్త్రప్రవర్తకం శ్రీచతుర్యుగనాథాస్తు వందే లోకాద్యభిగోప్తృం సర్వమంత్రాద్యః ప్రయోక్తృః సర్వవిద్యామహోదధిః సర్వౌఘాశ్చ తత్వసారः సర్వౌఘాశ్చ మూలరూపः అత్రనాథः సదాశివः తదాద్యానందభైరవः సర్వత్ర సర్వసః వందేహమస్మద్గురుపర్యంతః. అనంతశ్రీవిభూషిత శివయతి మహాశాక్తకులాధీశ్వర శాక్తానంద పరమహంస పరమపూజ్య శ్రీ 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 భైరవానంద మహాస్వామినే నమః. శాక్తం ధర్మం సనాతనం కర్తవ్యం పరిరక్షణం సత్యం తపః ధర్మం తపః కర్తవ్యం తపః వందే ఆచార్యం సనాతనం ధర్మరక్షకం. షోడశీ సత్సంగానికి నమస్కారం. పరశివానందనాథులతో ప్రారంభమైనటువంటి ఈ పరంపరతో అనాదిగా నడుస్తూ వస్తున్నటువంటి ఎన్నో విశేషమైనటువంటి యోగ మార్గాలని, ఎన్నో విశేషమైనటువంటి పరమేశ్వరికి సంబంధించినటువంటి రహస్యాల్ని తెలియజేస్తూ వస్తున్నటువంటి తపస్సుకి ప్రాతిపదికగా ఉన్నటువంటి ఈ మహాపీఠంలో పరమగురువులు, గురువుల యొక్క సమక్షంలో పరమేశ్వరిని ప్రస్తుతించి షోడశీ సత్సంగాన్ని ఉద్దేశించ దేవీ భాగవతం అనబడేటువంటి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తపస్సు భాగవత అనేటువంటి విధంగా చెప్పారు పెద్దవాళ్ళు. భక్తి కావలసినటువంటి వాళ్ళకి భక్తి మార్గంలో ఉండేటువంటి విషయాలు, జ్ఞానము కావలసినటువంటి వాళ్ళకి జ్ఞాన విషయాలు, వైరాగ్యము కోరినటువంటి వారికి వైరాగ్య మార్గానికి కావలసినటువంటి విషయాలు, తపస్సు చెయ్యగోరేటువంటి వారికి తపస్సుకి సంబంధించినటువంటి మార్గాలు కనిపిస్తాయి. ఇందులో ఈ రకమైనటువంటి విధంగా ఉంటుంది అని వ్యాసుల వారు రాసినట్టుగా పెద్దలు మనకి చెప్పారు ఈ భాగవతం గురించి. భాగవతము అనేటువంటిది ఒక క్యాజువల్గా ఒక ఏంటి భాగవతం అనేటువంటి విషయానికి ఈరోజు వచ్చింది అంటే ఇది ప్రజలలో ఎంత ప్రచురితమైందో తెలుసుకోవచ్చు. తెలియనటువంటి వాళ్ళు దానికి అంత విలువనివ్వరు. దాని గురించి మనం ఎప్పుడూ కూడా కంగారు పడని అవసరం లేదు, దాని గురించి మనం ఆలోచించిన అవసరం లేదు. అయితే ఒక్కసారి మనం ఉన్నటువంటి మార్గం, ఇక్కడ కొందరున్నారు, ఇక్కడ కొందరున్నారు, ఈ సత్సంగం జరుగుతోంది అని ఆలోచిస్తూ ఇక్కడ చేరలేకుండా ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. వీరందరికీ కూడా నచ్చినటువంటి, ఎన్నుకున్నటువంటి గురువుల దగ్గర నుంచి వచ్చినటువంటి కొన్ని మార్గాలు ఉన్నాయి. మీరు ఏదో రోజు ఈ శ్లోకం చదువుకోండి, రోజు కాసేపు ఒక భజన చెయ్యండి అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక సంస్థాగతంగా ఒక పద్ధతిలో భాగంగా, ఒక తరగతిలో భాగంగా దీక్షలు తీసి ఆ పొందినటువంటి దీక్షని ఉపాసిస్తూ ఆ దీక్షా దేవతని భక్తి, జ్ఞాన, వైరాగ్యాల కోసం కోరుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు మన మధ్యలో. కేవలము తపస్సు అనబడేటువంటి విహిత కర్మ
మనకి విధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్డైన్డ్ డ్యూటీ, విహిత కర్మని తపస్సుగా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీరందరికీ కూడా దేవీ భాగవతం వారికి వారికి కావలసినటువంటి ఇన్స్పిరేషన్ని, జ్ఞానాన్ని వారికి ఇస్తోంది. ఏమీ కాకపోయినా ఒక కథల పుట్ట, ఎన్నో రకాలైనటువంటి కథలు మనకు ఇందులో తెలుస్తున్నాయి. దీని నుంచి మనం కొంత జ్ఞానాన్ని తీసుకుని దాన్ని మనకి కావలసిన విధంగా మలుచుకోవడానికి కావలసినటువంటి కథలు ఉన్నాయి. అందుకోసమని దేవీ భాగవతము అనబడేటువంటి ఈ మహాపురాణాన్ని వ్యాసులు వారు రాసినట్టుగా మనకి పెద్దలు చెప్పారు. అందులో అంతర్భాగంగా మధుకైటభ వృత్తాంతాన్ని మనం విని ఉన్నాం. ఎలాగా కనిపించకుండా అన్ని సర్వజీవులయందు ఉండి వారి చేత వారికి కావలసినటువంటి పనులు వారి చేత చేయిస్తూ, కావలసినటువంటి శక్తి ఇస్తూ, ఎలాగైతే అనుస్యూతంగా అన్ని జీవులలో ఉన్నటువంటి మహామాయా స్వరూపమైనటువంటి పరమేశ్వరిని మనం మధుకైటభ వృత్తాంతంలో ఆమె యొక్క ఉనికిని తెలుసుకున్నాం. బ్రహ్మ విష్ణువులు కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేటువంటి అయోమయంలో మనము జ్ఞానులలోకెల్లా గొప్పవాళ్ళు, యోగానికి ఈశ్వరుడైనటువంటి మహావిష్ణువు, వీరికి కూడా ఏం చెయ్యాలో తెలియనటువంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఏదైతే ఉందో, ఆ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో పరమేశ్వరి వారికి సరైనటువంటి ఆలోచన తోపింపచేసి టు మేక్ దెమ్ థింక్ ద రైట్ పాత్, వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళని అందులో నడిపించింది. తాను ఎక్కడా ప్రకటితం కాలేదు. మహామాయా స్వరూపము మహామాయలాగే ఉన్నది. ఇది మనం గుర్తించాలి. ఈ కథ విన్నారు. ఈ కథ విన్నాక ఇలాగే పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి రెగ్యులర్గా ఉండేటువంటి యాక్టివిటీస్, దేవతార్చన, తర్వాత ఉన్నటువంటి వైశ్వదేవం, అతిథి అభ్యాగతులకు చేయవలసినటువంటి మర్యాదలు, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇదే సమయం 3 నుంచి 5, ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి సౌనకాది ఋషులందరూ కూడా ఒక చోట కూర్చున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు కంప్లీట్ చేసుకొచ్చి కాసేపు కూర్చుని ఏదో మంచి విషయాలు, ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి, ఏమిటి జరుగుతోంది అనేటువంటి మంచి విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే, ఆ నైమిసారణ్యంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే అక్కడికి ఎంతో మంది పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు. అలాగే అక్కడికి రోమహర్షణుడు అనబడేటువంటి, నేను బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను దేవి భాగవతానికి, ఇంకొకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. రోమహర్షణుడు అనబడేటువంటి ఒక ఋషి గారు ఉండేవారు. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి క్షేత్రాలన్నిటినీ కూడా, ప్రపంచము అనేటువంటి దాంతోనే కాకుండా 3 లోకాల్లో ఉన్నటువంటి క్షేత్రాలని తిరిగి చూసి వాటి యొక్క విశేషాలను తెలుసుకుని వాటిల్ని మన వంటి వారికి, ఎవరైతే విందాం అనుకుంటున్నారో వారికి ఎంతో ఆనందంగా చెప్తారు. రోమహర్షణుడు, రోమాలు సైతం ఆనందంతో, ఉత్సాహాన్ని రోమాంచితం అవుతాయి, గూస్ బంప్స్ అంటాము. అలాగా రోమాంచితం అయ్యేలా చెప్తారు కనుక ఆయనకి ఆర్జిత నామధేయం అది, రోమహర్షణుడు. సరే, ఆ రోమహర్షణుడి యొక్క కొడుకు అయినటువంటి సూతుని చేత ఈ కథలన్నీ కూడా వింటున్నారు సౌనకాది ఋషులు. ఈ సూతుడు వ్యాసుల వారి యొక్క శిష్యుడు. వ్యాసుడు ఈ 18 పురాణాలని రచించి, ప్రపంచాన్ని తాను చూసినటువంటి దాన్ని రచించి ప్రపంచానికి, మనకి, మన వంటి జీవులకి ఇచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి దగ్గర ఆయన శిష్యుడుగా ఉండి ఈ సౌనకాది ఋషులకి కథలు చెప్తున్నాడు. కథలు అనబడేటువంటిది పైకి కనిపించేటువంటి ఒక ఫసాడ్, కానీ వెనకాల కథని అంతర్గతంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎవరికి వాళ్ళకి తెలుసుకోవాల్సినటువంటి విషయం. హీ ఈజ్ ఎ నెరేటర్. సూతుడు నెరేట్ చేస్తున్నాడు, విన్నటువంటి వాళ్ళకి విన్నటువంటి జ్ఞానం. అందులో భాగంగా మధుకైటభ వధ అయింది. చక్కగా చెప్పేవు మధుకైటభ వధ. వ్యాసుని కొడుకైనటువంటి సుకుడు, శ్రీశుకుల వారు అంటారు. శ్రీశుకుడు జనమేజయుడికి ఈ దేవి భాగవతాన్ని చెప్పినట్టుగా మనం చెప్పుకున్నాం కదా. శ్రీశుకుడు ఎవరు అంటే వ్యాసుల వారి యొక్క కొడుకు.
ఆ వ్యాసుల వారు ఎంతో కష్టపడి ఈ శ్రీసుకులని తయారు చేశారు. శ్రీసుకులని ప్రపంచంలోకి తీసుకొచ్చారు. అది ఎంతో విశేషమైనటువంటి గాథ అని మొట్టమొదట చెప్తే, అందులో అంతర్భాగంగా కథలో కథగా, కథలో కథగా వేరే కథల వరకు మనం విని ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఆ శౌనకాది ఋషులు సూతుడి యొక్క జననం గురించి ప్రారంభం చేసాం, కానీ మనం పక్కకి కొంచెం డైగ్రెస్ అయ్యాము. సూతుడి యొక్క కథ మళ్ళీ తిరిగి చెప్పండి అని జ్ఞాపకం చేశారు. సుకుడి యొక్క కథ క్షమించాలి, సుకుడి యొక్క కథ చెప్పండి అని సూతుడికి జ్ఞాపకం చేశారు. అలాగా శ్రీ శుకుల వారి యొక్క జన్మ వృత్తాంతము ఇందులో అంతర్భాగంగా ఎంతో విశేషమైనటువంటి తారా శశాంకము అనబడేటువంటి 2 కథలు మనం రానున్నటువంటి 2 సత్సంగాల్లోనూ తెలుసుకోబోతున్నాం. వ్యాసుల వారి యొక్క కొడుకైనటువంటి శ్రీశుకుల యొక్క చరిత్ర అయితే ఎలా వచ్చింది అని వీళ్ళు అడిగిన వెంటనే వ్యాసుల వారు తన యొక్క నేను ప్రపంచానికి విశేషమైనటువంటి ఒక వ్యక్తిని పరిచయం చెయ్యాలి. ఆ వ్యక్తి భూమి, ఆకాశము, వాయువు, అగ్ని ఈ 4గిటి యొక్క సమ్మేళనమైనటువంటి వ్యక్తి అయి ఉండాలి. అంటే పంచభూతాలతో సమమైనటువంటి వ్యక్తి అయి ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఒక పుత్రుణ్ణి కనాలి అనబడేటువంటి ఒక సంకల్పంతో మేరు పర్వతం మీద ఉన్నటువంటి ఒకానొక వనములో ఆయన తపస్సు చేయనారంభించాడు. మేరు పర్వతము అనబడేటప్పటికీ ఉత్తరంలో ఉన్నటువంటి నైమిసారణ్యానికి ఇంకా పైకి హిమాలయాల్లో ఉన్నటువంటి మేరు పర్వతం. ఆ మేరు పర్వతం మీద ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి పర్వత శ్రేణి. ఆ పర్వత శ్రేణిలో ఉన్నటువంటి ఒక వనం ఎన్నో రకాలైనటువంటి దేవతలు, సిద్ధులు, చారణులు, విద్యాధరులు మొదలైనటువంటి వారందరూ కూడా అక్కడికి వస్తూ పోయే అటువంటి వనంలో ఆయన ఒక సమశీతలమైనటువంటి ఒక ప్రదేశం చూసుకుని తన వలన ప్రకృతికి, ప్రకృతి వలన తనకి ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి చోటు చూసుకుని తపస్సుకి నియమాలన్నమాట ఇవన్నీ. నేను ఇంట్లో తపస్సు చేసుకుంటాను అని మనం కూర్చుంటాం, పక్కవారింట్లో ఉన్నటువంటి లేదా పక్కింట్లో ఉన్నటువంటి ఒక్క మురుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా తపస్సుకి భంగము కలిగించేటువంటి ప్రాంతాలుగా చెప్పబడతాయి. ఎందుకోసమని సమశీతలం అంటే వేడి కాదు, చల్లగా కాదు ఉన్నటువంటి నార్మల్గా ఉన్నటువంటి ఒక ట్రాపికల్ జోన్. అటువంటి ప్రదేశంలో ప్రకృతితోటి తనతోటి ప్రకృతికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి స్థానంలో కూర్చుని ఇందాక అనుకున్నట్టుగా భూమి, వాయు, అగ్ని వీటి యొక్క స్వరూప సమ్మేళనంతో ఉన్నటువంటి సంతానము, పుత్ర సంతానము కావాలి అని సంకల్పం చెప్పుకుని ఒకానొక సమయంలో వాగ్బీజము వాక్బీజము 11వ బీజాక్షరం అయినటువంటి అచ్చుల్లో 11వ బీజాక్షరాన్ని వాగ్బీజము అంటారు. ఈ వాగ్బీజము నారదుల వారి దగ్గర నుంచి ఆయన అఆఇలు చదువుకున్నట్టుగా కాకుండా దీక్ష పొంది ఉన్నారు. దీక్ష అనగానే ఒక గురు శిష్య సంయోగము. గురు శిష్య సంయోగములో అంతర్భాగంగా గురువు శిష్యునికి తాను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞానానికి అంతటికీ ఒక మహావృక్షమైనటువంటి జ్ఞానం అయితే ఆ వృక్షాన్ని తిరిగి మళ్ళీ ఇంకొక వృక్షంగా చెయ్యగలిగేటువంటి ఒక చిన్న బీజాక్షరం, ఒక చిన్న విత్తనం అన్నమాట. ఆ విత్తనాన్ని తాను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని శిష్యుడికి శక్తి అనబడేటువంటి మాధ్యమం ద్వారా, నాదము అనబడేటువంటి మీడియం ద్వారా ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది గురు శిష్య పరంపరగా తీసుకున్నటువంటి దీక్ష.
ఈ దీక్షల్లో రకరకాలైనటువంటి భాగాలు ఉన్నాయి. కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి దీక్షలు ఎలా ఉంటాయి అనేటువంటివి మనకి మిగిలినటువంటి పుస్తకాల్లోనూ వీటి మీద అనేకమైనటువంటి అభిప్రాయాలు, దురభిప్రాయాలు ఇవన్నీ ఉన్నాయి. ఇది ప్రస్తుతం మనం తెలుసుకోవాల్సిన విషయం కాదు. అలాగా నారదుల వారి దగ్గర నుంచి ఈ వ్యాసుల వారు వాగ్బీజము దీక్ష పొంది ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా కేవలము ఈ 51 అక్షరాల యొక్క అక్షర మాతృకల యొక్క సంయోగము ద్వారానే చెందుతున్నాయి అని మనకు తెలుసు. మనం తెలుసుకోవాలి. అకారము నుంచి హకారము వరకు ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా 16 అచ్చులు 35 హల్లులతోటి కలిపినటువంటి 51 అక్షరాల యొక్క సముదాయము. అక్షరము అంటే తగ్గిపోవడం, అక్షరము అంటే దాని యొక్క శక్తి తగ్గదు. అటువంటి అక్షరాల యొక్క సమూహంతో తయారైంది. ఒక విద్యని తెలుసుకోవాలన్నా, కొంత జ్ఞానాన్ని పొందాలన్నా, ఏవైనా తెలుసుకోవాలన్నా సరే వీటి మాధ్యమం ద్వారానే మనకి జ్ఞానం అనేటువంటిది వస్తుంది. అందుకోసమని మనం నేర్చుకున్నటువంటి ఆల్ఫబెట్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్ఫబెట్స్ అని ఇంగ్లీష్లో అన్నాం, కానీ అక్షరాలు ఏవైతే ఉన్నాయో, అకారం నుంచి క్షకారం వరకు ఉన్నటువంటి ఈ అక్షరాలు, ప్రతి అక్షరము కూడా ఒక మంత్రంతో సమానం. మంత్రం అనేటువంటిది మామూలుగా కాదు, ఒక మహామంత్రంతో సమానం. మంత్రంగా దాన్ని తీసుకుని అదే విషయాన్ని, అదే అక్షరాన్ని తదేకము అలా చేయడం ద్వారా ఆ అక్షరానికి సంబంధించినటువంటి మూలమైనటువంటి నాదము ఒక రకమైనటువంటి శక్తిని ఇస్తుంది. ఆ శక్తికి ఒక ఫార్మ్ చెప్పి వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతి, దుర్గా అనబడేటువంటి రకరకాలైనటువంటి ఫార్మ్స్ చెప్పారు తర్వాత. కానీ ఎసెన్షియల్లీ దే ఆర్ ఆల్ జనరేటర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇటువంటి 51 అక్షరాల్లోనూ ఆయన వాగ్బీజం దీక్షగా తీసుకుని ఉన్నారు. ఎవరి దగ్గర? నారదుల వారి దగ్గర. ఈ మేరు పర్వతం మీద వెళ్ళి ఆయన ఈ వాగ్బీజాన్ని విశేషమైనటువంటి తపస్సు చేస్తున్నారు. తపస్సు చేయడము అంటే అది తప్పించి వేరే ఇంకొక ధ్యాస లేకుండా గాలి ఆ మంత్రంతోటే తీసుకోవడము, గాలి వదలడము ఆ మంత్రంతోటే వదలడంతో అనుసంధానం చేయడాన్ని ఏదైతే ఉందో దాన్ని విశేషమైనటువంటి తపస్సుగా చెప్పారు మనవాళ్ళు. ఎప్పుడైతే శరీరము ఈ నాదముతో అనుసంధానం అవుతుందో, మంత్రం యొక్క నాదంతో అనుసంధానం అవుతుందో, శరీరానికి కావలసినటువంటి ఎనర్జీ కూడా అందులోంచే తీసుకుని గాలి ద్వారా శరీరముకు కావలసినటువంటి కొంత ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీని తీసుకుని శరీరము అలా నిలిచి, శరీరంలో అంతర్గతంగా ఉన్నటువంటి ఐడెంటిటీ, ఆత్మ ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని పట్టుకుంటుంది. తపస్సులో అంతర్భాగం ఇది. ఎంత ఎక్కువ జరిగితే దాని యొక్క విలువ, దాని యొక్క విశేషము అంత ఎక్కువగా జరుగుతుంది. ఇలాగా వ్యాసుల వారు పుత్ర సంతాన కొరకై విశేషమైనటువంటి, నాకు తెలిసినటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ప్రపంచాన్ని నేను చూసినటువంటి ఈ జ్ఞానాన్ని తెలుసుకుని ఆ జ్ఞానం యొక్క స్వరూపుడైనటువంటి సంతానం కావాలి అనబడేటువంటి సంకల్పంతో పుత్ర సంతానాన్ని కోరి తపస్సు చేయనారంభించారు. సంతానము అనబడేటువంటిది ఎప్పుడూ కూడా తపఫలంగా గుర్తించారు మన పెద్దవాళ్ళు. తపస్సు, మీరు చేసినటువంటి తపస్సు, భార్యాభర్త ఇద్దరూ చేసినటువంటి తపస్సు యొక్క ఫలితముగా ఫలవంతంగా సంతానం వస్తుంది. అందుకోసమని ఏ రకమైనటువంటి సంతానాన్ని నిర్దేశించి వ్యాసుల వారు కోరారో ఆ రకమైనటువంటి తపస్సు ఆయన చేయనారంభించారు. ఎంతో విశేషమైనటువంటిది. చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా, వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నారు. ఇంకా ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇలా ఉంది అనేటువంటిది తెలుస్తోంది అందరికీ. ఈ తెలియడం అంతా కూడా తెలిసి
కరుణాకర్ణిగా మనం మాట్లాడుకుంటాం కదా, చూసింది మన వరకు ఆగదు కదా. మనకు ఒక వాట్సాప్ వచ్చిన వెంటనే దాన్ని మనం ఆపం కాదు, దాన్ని ఇంకొకరు ఎవరికో ఫార్వర్డ్ చేసే వరకు. అలాగే చూసినటువంటి వ్యక్తులు కూడా రెండో వాళ్ళకి చెప్పడం మొదలెట్టారు. ఇలా ప్రపంచం అంతా కూడా వ్యాసుల వారు ఎంతో విశేషమైనటువంటి తపస్సు చేస్తున్నారు అనేటువంటిది ప్రపంచం అంతా కూడా మార్మురోగింది. ప్రపంచంలో చూసినటువంటి మిగిలినటువంటి చారణులు అంటే అలా వచ్చి పుణ్యక్షేత్రాల్లో వారికి సంబంధించినటువంటి దేవతార్చన వారు చేసుకుని వేరే పుణ్యక్షేత్రానికి వెళ్తూ ఆకాశ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళని సిద్ధచారణులు అంటారు. ఆ సిద్ధచారణులు ప్రత్యేకంగా బ్రాహ్మీ ముహూర్త సమయంలో భగవంతుని దగ్గరికి వారు వెళ్ళి వారి యొక్క విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులను తెలిపి వెళ్తూ ఉంటారు. అందుకని బ్రాహ్మీ ముహూర్తానికి అంత విశేషం. ఈ బ్రాహ్మీ ముహూర్తానికి అలా వెళ్తూ ఉండేటువంటి సిద్ధచారణులు అందరూ కూడా వ్యాసులు వారు చేస్తున్నటువంటి తపస్సు చూసి అన్ని రకాలుగాను దానికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. వ్యాసులు వారు చేస్తున్నటువంటి విధంగా ఆ తెలిసినటువంటిది ఇంద్రుడికి తెలిసింది. ఒక విశేషమైనటువంటి ప్రకృతి ఇంద్రుడిది. ఆ ఎవరు ఏ రకమైనటువంటి తపస్సు చేస్తున్నా కానీ రాక్షసులు దేవతలు కాకుండా రాక్షసులు దేవతలతో సహా ఇంకా ఎవరైనా సరే ఏ రకమైనటువంటి ఘోర తపస్సు చేస్తున్నా ఆయనకి ఫస్ట్ కంగారు. ఈ కంగారులోనూ ఆయన ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అక్కడ సత్యవతి సంతానమైనటువంటి పరాశరుడికి సత్యవతికి సంతానం వ్యాసుల వారు నల్లటి ద్వీపంలో పుట్టారు కనుక ఆయనకి కృష్ణద్వైపాయనుడు అని పేరు. ఇది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాసుల వారి యొక్క పేరు కృష్ణద్వైపాయనుడు. పరాశరుడికి సరస్వతికి పరాశరుడు సత్యవతికి సంబంధించినటువంటి వారిద్దరికీ పుట్టినటువంటి సంతానం వ్యాసుల వారు. అటువంటి సత్యవతి యొక్క తనయుడైనటువంటి వ్యాసుడు విశేషమైనటువంటి తపస్సు కోరి మేరు పర్వతం మీద తపస్సు చేస్తున్నాడు. నాకు ఏదో దిగులుగా ఉంది మహాదేవ అంటే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. నీకెందుకు దిగులు? విశేషమైనటువంటి ఋషులు ఎప్పుడు తపస్సు చేసినా ప్రపంచానికి లోకానికి ఉపయోగకరమైనటువంటిదే ఉంటుంది తప్పించి నీ యొక్క సింహాసనాన్ని లాగేసుకునేటువంటి తపస్సు వారు చెయ్యరు. వారు ప్రత్యేకమైనటువంటి లోకానికి కావలసినటువంటి లోకోపకారమైనటువంటి పని కోసం మాత్రమే వారు తపస్సు చేస్తారు తప్పించి నీ యొక్క కుర్చీ లాగేసుకునేటువంటి ప్రయత్నం వారు చేయటం లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు అని ఈశ్వరుడు ఆయనకి హామీ ఇచ్చాడు ఇంద్రుడికి. మరైతే ఎందుకు తపస్సు చేస్తున్నట్టు, ఏ కారణం చేత వ్యాసుడు తపస్సు చేస్తున్నాడు అనేటువంటి ప్రశ్న ఇంద్రుడు శివుడికి వేశాడు. శివునికి వేస్తే లోకానికి ఒక విశేషమైనటువంటి వ్యాసునితో సమానము, వ్యాసుని కంటే ఎక్కువైనటువంటి పంచభూతాలలో 4 భూతాలతో సమానమైనటువంటి ప్రకృతి కలిగినటువంటి ఒక సంతానము కావాలి అనేటువంటి సంకల్పంతో వ్యాసుడు తపస్సు చేస్తున్నాడు. ఎవరి కోసం తపస్సు చేస్తున్నాడు? నన్ను మహామాయా సమేతుడనైనటువంటి ఈశ్వరునిగా, శక్తితో సహితుడైనటువంటి ఈశ్వరుని గూర్చి తపస్సు చేస్తున్నాడు. అందుకోసమని నీకు ఏ రకమైనటువంటి బెంగ ఇబ్బంది లేదు. నేను వెళ్ళి అతనికి కావలసినటువంటి సంతానము కోసం కావలసినటువంటి అతను ఏ కార్యం అయితే కోరి ఉన్నాడో ఆ కార్యము అతనికి కలిగేటువంటి సంతానము కలుగుగాక అని వరము ఇవ్వడానికి నేను వెళ్ళబోతున్నాను అని ఇంద్రుడి దగ్గర నుంచి ఈశ్వరుడు, వ్యాసుడు అప్పటి వరకే 100 సంవత్సరాలకు పైగా తపస్సు చేస్తున్నాడు అని విశేషమైనటువంటి అతని తపస్సు యొక్క అగ్నికి అతని జుట్టంతా కూడా రాగి రంగులోకి మారింది అని చెప్తారు. ఆ రకంగా అతను తపస్సు చేస్తూ ఉండగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి, వ్యాస నువ్వు లే, ఇంకా ఎంతో విశేషమైనటువంటి తపస్సు చేసేవు. నీ యొక్క అంతరంగం,
నీ మనసులో ఉన్నటువంటి కోరిక నాకు అర్థమైంది. విశేషమైనటువంటి ప్రపంచంలో అటువంటి ఇంకొక ఉపమానము లేనటువంటి వ్యక్తి. సత్యానికి, స్వరూపానికి, జ్ఞానానికి ప్రతీకగా నిలబడేటువంటి ఒక వ్యక్తి. రానున్నటువంటి తరాలకి ఎంతో జ్ఞానాన్ని ఇవ్వబోయేటువంటి వ్యక్తి నీకు సంతానంగా కలుగుతాడు. నీ తపస్సు మెచ్చి నేను నీకు ఈ వరం ఇస్తున్నాను అని వ్యాసునికి ఈశ్వరుడు చెప్తాడు. ఎంతో ఆనందంతో ఈశ్వరుడికి నమస్కారం చేసి వ్యాసుడు తన యొక్క ఆశ్రమానికి వస్తాడు. ఆశ్రమానికి తాను ఒక్కడే కదా ఆశ్రమానికి వచ్చి కొన్ని 100 సంవత్సరాలు లేకపోతే ఆశ్రమం ఎలా ఉంటుంది? కొన్ని రోజులు ఇంట్లో లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో మనకి తెలుసు. ఉన్నటువంటి బడలికతోటి, ఎంత బడలికైనా కానీ ఇన్ని సంవత్సరాల యొక్క తపస్సు యొక్క బడలికని కూడా పక్కన పెట్టి ఉత్సాహంగా తిరిగి మళ్ళీ ఎప్పుడైతే తను కర్మ యొక్క ప్రధానంగా ఉన్నటువంటి ఆశ్రమంలోకి ప్రవేశపెట్టాడో మళ్ళీ అగ్నికార్యము అంటే హోమము, యజ్ఞయాగాదులు వాళ్ళు చేయవలసినటువంటి అగ్ని కార్యం ఏదైతే ఉందో ఇవన్నీ చేయకుండా ఉండకూడదు కనుక మళ్ళీ తిరిగి అగ్నిని వ్రేల్చడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. పూర్వకాలంలోనూ అగ్గిపెట్లు ఉండేవి కావు. మరి అగ్ని ఎలా వ్రేల్చేవారు? అగ్నిని అందులోనూ ప్రత్యేకంగా హవిస్సు తర్వాత మిగిలినటువంటి యజ్ఞయాగాదుల కోసం తయారు చేసేటువంటి యజ్ఞయాగాదుల కోసం వ్రేల్చేటువంటి అగ్ని తయారు చేయడానికి అరణి అనబడేటువంటి ఒక సాయుధం ఉండేది. ఆ అరణి అంటే ఒక 2 కర్రలు అన్నమాట. ఒక కర్ర, ఇంకొక కర్ర. ఈ కర్రలో కొంచెం గుంటలా ఉంటుంది. ఒక నిలువుగా ఉన్నటువంటి కర్రతోటి రాపిడి చేస్తారు. ఈ 2 కర్రల యొక్క రాపిడి ఫ్రిక్షన్ వలన అక్కడ దూది లేకపోతే కొన్ని చెట్టు ఎండిపోయినటువంటి ఆకులు వేళ్ళు పెట్టి ఆ రాపిడి వలన కలిగేటువంటి అగ్నిని వాళ్ళు సంగ్రహించి తద్వారా కర్రలకి అక్కడ ఉన్నటువంటి హోమానికి కావలసినటువంటి వారు చేసుకోవలసినటువంటి ఆహుతులను ఇయ్యడానికి కావలసినటువంటి అగ్నిని వాళ్ళు రేల్చేవారు. ఆ రేల్చేటువంటి ఆ ఆయుధాన్ని అరణి అనేవారు. మనకి అటువంటి అరణితోటి వ్రేల్చబడినటువంటి యజ్ఞయాగాదులు చేస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ మిగిలినటువంటివి ఈ మధ్య కూడా కనిపిస్తున్నాయి. కొన్ని ప్రత్యేకంగా 2 కర్రలు ఉండేవి. ఆ కర్రల యొక్క రాపిడి వలన అగ్ని పుడుతుంది. దాన్ని అరణి మంథనము అంటారు. ఈ అరణి మంథనం చేస్తూ ఉండగా ఘృతాచి అనబడేటువంటి అప్సరస వస్తుంది. ఘృతాచి అప్సరస అనబడేటువంటి వాళ్ళు జలతత్వ ప్రాధాన్యతతో కలిగి ఎంతో విశేషమైనటువంటి మనం మార్కండేయ పురాణంలో అప్సరసల గురించి విని ఉన్నాం. లోకోపకారకమైనటువంటి ఏదో ఒక పని నిమిత్తం వీళ్ళని ఒక మాధ్యమంగా పరబ్రహ్మ వాళ్ళని సృష్టించడం జరిగింది. బ్రహ్మగారు వాళ్ళని అందుకోసం సృష్టించడం జరిగింది. ఆ కారణ నిమిత్తులై వాళ్ళు వచ్చి ఆ పని కావలసినటువంటి పని తర్వాత వారికి పనికి సంబంధం లేకుండా వెళ్ళిపోయినటువంటి ఎన్నో వృత్తాంతాలు ఉన్నాయి. ఆ ఘృతాచి అక్కడికి రావడం జరుగుతుంది. ఈ అరణి మంథనం వ్యాసులు వారు చేస్తున్నారు. ఆయనకి అప్పుడు మనందరికీ కలిగేలాంటి కన్ఫ్యూజన్ అప్పుడు కలిగింది. ఈశ్వరుడు సంతానం, పుత్ర సంతానం కలుగుతుందని వరం ఇచ్చాడు కదా, సంతానం కలగడానికి క్షేత్రం కావాలి కదా, నా దగ్గర క్షేత్రం ఏది? నేనా ఒంటిగా ఉన్నటువంటి ఒక బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి ఇన్ని 100 సంవత్సరాలు కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి వాడిని, నాతో పాటు ఉన్నటువంటి నా యొక్క పుత్ర సంతానాన్ని ధరించేటువంటి క్షేత్రం ఏది? నాకు క్షేత్రం లేదు కదా. అలా కాకుండా ఇప్పుడు నేను ఎవరైనా సరైనటువంటి కులోద్భవ అయినటువంటి స్త్రీమూర్తిని, పాతివ్రత్య మిగిలినటువంటి ధర్మ పరిపాలనాది ధర్మాలు కలిగినటువంటి ఒక స్త్రీమూర్తిని నేను
వివాహము చేసుకుందాము అనేటువంటి ఆలోచనే కనుక నాకు కలిగితే, నేను ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి నాకున్నటువంటి ఈ ధర్మ మార్గానికి ఇబ్బంది కలుగుతుంది కదా! ఏం చెయ్యాలి? ఈశ్వరుని యొక్క ఈశ్వరుని యొక్క ఆశీర్వచనం ఉట్టినే పోదు కదా! సంతానం ఎలా కలుగుతుంది? సంతానాన్ని ఎవరు ధరిస్తారు? అనేటువంటి ప్రశ్నతోటి ఆయన అరణిని మధిస్తున్నాడు. ఇలా మధించేటువంటి సమయంలో ఘృతాచి అక్కడికి రావడం జరుగుతుంది. ఘృతాచిని చూసిన వెంటనే ఈశ్వరుని యొక్క ఆశీర్వచన ఫలము కావచ్చు, సంతానోత్పత్తికి కావలసినటువంటి ఆలోచన, సంతానోత్పత్తికి కావలసినటువంటి మానసిక స్వరూపము రావలసి ఉండవచ్చు. ఘృతాచిని చూసి ఈమె సంతానవతి అయితే బావుణ్ణు అనేటువంటి ఆలోచన వస్తుంది. ఆమె మీద చాలా సరైనటువంటి సమయంలో ఈశ్వరుని యొక్క ఆశీర్వచనాన్ని నిజము చెయ్యడానికి ఈమె వచ్చిందా? అయితే ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఒక అప్సరస, ఒక స్త్రీమూర్తి దగ్గర ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి తపస్సు యొక్క తర్వాత కూడా సంసారంలోకి మళ్ళీ తిరిగి వచ్చాడు అని మా వాటికలో వారందరూ అనుకుంటారుగా. అయితే అనుకోని, గృహస్థాశ్రమము కూడా విశేషమైనటువంటి ఆశ్రమమే అని ధర్మ మార్గాలు చెప్పి ఉన్నాయి కదా. కాబట్టి ఈ ఘృతాచిని నేను చెయ్యి పట్టుకోనా? ఈ ఘృతాచి వివాహము ఆడవలసినటువంటి పరిస్థితి, వివాహాన్ని నేను చేసుకోనా అనేటువంటి ప్రశ్నలో ఉన్నప్పుడు ఆయనకి నారదుల వారు అప్సరసలు అనేటువంటి వారికి ఒక విశేషమైన కొన్ని కారణాల కోసమే కదా వాళ్ళు వచ్చేటువంటిది. ఆ కారణం అయిపోయే తర్వాత మిగిలినటువంటి ప్రపంచంతో వారికి సంబంధం ఉండదు కదా. ఒకప్పుడు నారదుడు ఊర్వశీ పురూరవుల యొక్క వృత్తాంతం నాకు చెప్పి ఉన్నాడు కదా. ఊర్వశి అనబడేటువంటి ఒక అప్సరస, పురూరవుడు అనబడేటువంటి ఒక చక్రవర్తి. ఊర్వశీ పురూరవులు ఎలా ఉన్నారు, తర్వాత ఊర్వశి ఏ రకంగా పురూరవుణ్ణి వదిలేసి వెళ్ళిపోయింది, ఈ కథ నేను విని ఉన్నాను కదా. ఘృతాచి కూడా అలాగే చేస్తుందేమో అనేటువంటి ఆలోచన వచ్చింది. సహజంగానే వింటున్నటువంటి ఋషులందరికీ కూడా మంచి తర్వాత ఉన్నటువంటి సీరియల్లో వస్తున్నటువంటి తర్వాత సీరియల్ ఎక్కడ ఆపుతారో ఆపలేరు. అందుకోసమని ఎవరు ఆ ఊర్వశి పురూరవులు ఎవరు, ఊర్వశి ఎవరు, పురూరవుడు ఎవరు చెప్పండి మా. నారదుడు వ్యాసుల వారికి చెప్పినటువంటి వృత్తాంతం ఏమిటది మాకు చెప్పండి అని ఈ సౌనకాది ఋషులు సూతుడిని అడిగితే, అంతవరకు నడుస్తున్నటువంటి కథలో ఊర్వశీ పురూరవుల యొక్క వృత్తాంతము చెప్పబోతూ తారా శశాంకము అనబడేటువంటి ఒక విశేషమైనటువంటి ఒక కథని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు సూతుడు. తారా శశాంకము అనబడేటువంటిది, శశాంకుడు అంటే చంద్రుడు. తార బృహస్పతి, దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క భార్య. ఈ కథని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ కథని మనం ఎందుకు చెప్తున్నారు, దేవీ భాగవతంలో ఈ కథ ఎందుకు చెప్పబడింది అనేటువంటి ఒక విశేషమైనటువంటి ప్రశ్నతోటి మనం ఈ కథని వినాలి. బృహస్పతి ఆత్మజ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. బృహస్పతిని జ్ఞా అంటుంది జ్యోతిష్శాస్త్రం. జ్యోతిష్శాస్త్రం బృహస్పతిని జ్ఞాని అని చెప్పబడుతుంది. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉన్నారో అటువంటి ఆత్మజ్ఞాని అయినటువంటి వ్యక్తి బృహస్పతి. ఆ బృహస్పతికి ఆత్మజ్ఞాన అనబడేటువంటి శక్తి ఈ తార అయి ఉంది. అలాగే సముద్రాన్ని మధించినప్పుడు
దేవతలు, దానవులు, దేవతలు, రాక్షసులు కలిపి సముద్రాన్ని మధించినప్పుడు మొదట విషం వచ్చింది. తర్వాత ఎన్నో విశేషమైనటువంటి వస్తువులు వచ్చాయి. ఉచ్చైస్రవము, ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి ఆ ఇంద్రుడు వాడేటువంటి ఐరావతము, ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి గుర్రము, ఇవన్నీ కూడా సముద్రాన్ని చిలికేటప్పుడు వచ్చాయి. అలాగ వచ్చినటువంటి వాళ్ళలో లక్ష్మీదేవి కూడా వచ్చింది, సముద్రంలో వచ్చి. ఆ లక్ష్మీదేవితో పాటుగా లక్ష్మీదేవి గారి ముందరగా చంద్రుడు కూడా వచ్చాడు. అందుకోసమే లక్ష్మీదేవిని చంద్ర సహోదరి అంటారు. చంద్రుడికి లక్ష్మీదేవికి ఒకే రకమైనటువంటి ఒక రకమైనటువంటి తెలుపు రంగు కలిగి సముద్రము ప్రాధాన్యతగా తీసుకుని ఇలాగ చాలా రకాలైనటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి చంద్రుడికిను లక్ష్మీదేవికి. అటువంటి చంద్రుడు మనస్సుకి సంబంధించినటువంటి మనస్సు ఎలాగైతే ఉంటుందో ఆ లక్షణాలు కలిగి ఉంటాయి అని మనకి చంద్రమా మనసో జాతః అని పురుష సూక్తం చెప్తోంది. ఋగ్వేదోక్తమైనటువంటి స్వరూపం. చంద్రుడికి మనస్సుకు ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి. మనస్సు ఏ రకమైనటువంటి ఎంత తొందరగా మార్పులు తెస్తుంది, మనస్సు ఏ రకమైనటువంటి ప్రకృతితో ఉంటుంది, మనస్సు ఏ రకంగా మార్పులు చెందుతూ ఉంటుంది, ఇవన్నీ కూడా చంద్రుడికి పోలుస్తారు. ఒక ఆత్మజ్ఞానము తెలిసినటువంటి, ఆత్మజ్ఞానము కలిగినటువంటి శక్తి ఆత్మని వదిలేసి మనస్సుని వచ్చి కలిస్తే, మనస్సుని కలవడం వలన వచ్చినటువంటి ఇబ్బందులు ఏ రకంగా ఉంటాయో మనకి ఈ తారా శశాంకం అనబడేటువంటి కథతో తెలుస్తుంది. మనస్సు అనబడేటువంటిది లలితా సహస్రంలో పంచతన్మాత్రసాయక అనబడేటువంటి ఒక నామధేయం ఉంది అమ్మవారికి. ప్రపంచంలో నడిపిస్తున్నటువంటి ఈ మనం చేసేటువంటి కర్మలన్నిటికీ కూడా ప్రాధాన్యం మనస్సు పెట్టేటువంటి రకరకాలైనటువంటి మోహముల వలన అనేటువంటి విషయం మనకి మనం నేర్చుకుంటున్నటువంటి ఎన్నో వేదాంత గ్రంథాలలో మనకు తెలుస్తుంది. ఈ మనస్సు 5 తన్మాత్రలు, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనబడేటువంటి ఈ 5 తన్మాత్రల సాయంతో జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. ఈ శ్లోకం మార్కండేయ పురాణంలో అమ్మవారిని వర్ణిస్తూ, మహామాయని వర్ణిస్తూ ప్రథమాధ్యాయంలోనూ ఋషిగారు రాజుకీను సమాధికి చెప్పినటువంటి శ్లోకాల్లో ఇదొక శ్లోకం. జ్ఞానినామపి చేతాంసి, ఈ మనసు యొక్క ప్రభావము చేత ఎంతో విశేషమైనటువంటి జ్ఞానము కలిగిన వారైనా కానీ బలాదాకృష్య మోహాయ, అమ్మవారి మహామాయ యొక్క ప్రభావము చేత మోహములో పడి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పాలవుతారు అనేటువంటి శ్లోకంలో అంతర్భాగంగా మాయ యొక్క ప్రభావం అంత బలవంతరంగా ఉంటుంది. అందుకోసమని ఇంత విశేషమైనటువంటి దేవీ భాగవత అంతర్గతంగా వచ్చేటువంటి ఎంతో విశేషమైనటువంటి కథలలో ఒక కథగా, కేవలము ఒక కథ, ఒక క్యారెక్టర్స్లా కాకుండా ఆ వెనకాల ఉన్నటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి దేవీ భాగవతంలో వ్యాసులు వారు మనకి ఎంతో విశేషమైనటువంటి కథని ఇచ్చారు, ఆ తారా శశాంకం. దీని గురించి విస్తారంగా ఈ తారా శశాంకం, బృహస్పతి, తార, చంద్రుడు వారి మధ్యలో జరిగినటువంటి ఈ వృత్తాంతం ఏ రకమైనటువంటి జ్ఞానానికి మనకి దారి తీస్తోంది, దాని నుంచి మనం ఏమిటి నేర్చుకోవాలి అనబడేటువంటిది రాబోయేటువంటి షోడశీ సత్సంగంలో మనం అందరం కూడా తెలుసుకుందాం. ఎంతో విశేషమైనటువంటి ఈ కథని జాగ్రత్తగా విని ఆకళింపు చేసుకోవాలి మనం అందరం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం.
లోకా సమస్తా సుఖినో భవంతు. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గత వారం ఎంతో విశేషమైనటువంటి శివరాత్రిని ఆశ్రమంలో గురువుల యొక్క ఆశీర్వచనము చేత శివరాత్రి పర్వదినాన్ని అందరంతో సహా అన్యోన్య సహాయముల చేత చేయడం జరిగింది. శివరాత్రి పర్వదినానికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే శివరాత్రి వ్రతము అని ప్రత్యేకంగా ఉంది. శివరాత్రి వ్రతము అని ఎందుకన్నారు అంటే శివుని యొక్క వ్యుత్పత్తి ఆపాతాళ నభస్థల అంతఃభువన బ్రహ్మాండమా విస్ఫురతు. బ్రహ్మగారు విష్ణుగారు ఒకసారి పైకి వచ్చి చూడగా ఆపాతాళ నభస్థల అంతఃభువన బ్రహ్మాండమా విస్ఫురతు. పాతాళం నుంచి కూడా ఆకాశము చివరి వరకు వ్యాపించి ఉన్నటువంటి ఒక జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసన్ పూర్ణేందువాంత అమృతై. ఒక స్ఫటికము అంటే ఏ రకమైనటువంటి రంగు లేనటువంటి స్ఫటికము అంటే ప్యూర్ కలర్. అది ఈ స్ఫటికము ఒక ఎంతో విశేషమైనటువంటి కాంతిని ఇస్తున్నటువంటి జ్యోతి స్వరూపంగా కింద నుంచి పై వరకు ఉన్నటువంటి జ్యోతిర్లింగాన్ని మొట్టమొదట బ్రహ్మగారు దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకుని ఆ లింగోద్భవ కాలానికి దర్శనం చేసుకుని ఆ శివుని యొక్క తత్వాన్ని మర్నాడు మధ్యాహ్నం వరకు కూడా ఆయన ఆ స్వరూపాన్ని చూస్తూ అలా చేశారు. ఈ విధానాన్ని శివరాత్రి వ్రతము అంటారు. శివరాత్రి వ్రతము అంటే ముందర రోజు సాయంత్రం నుంచి త్రయోదశి చతుర్దశుల యొక్క సమ్మేళనంతో వచ్చేటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది శివరాత్రిగా చెప్తారు. అవడానికి ప్రతి నెల మాస శివరాత్రిగా వచ్చిన ప్రత్యేకంగా సంవత్సరానికి వచ్చేటువంటి మాఘ త్రయోదశి మాఘ కృష్ణ చతుర్దశికి అమావాస్య ముందర వచ్చేటువంటి చతుర్దశికి వచ్చేటువంటి శివరాత్రిని మహాశివరాత్రిగా చెప్తారు. ఈ మహాశివరాత్రికి ముందర రోజు సాయంత్రం నుంచి తర్వాత రోజు సాయంత్రం వరకు పూర్తిగా ఒక్కరోజు దీక్షతో ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఉండేటువంటి వ్రతం. అందుకోసమని ఆ వ్రతంలో అంతర్భాగంగా పొగలు ఎలాగా ఉంటాం కనుక రాత్రి విశేషంగా ఈశ్వర ధ్యానం చేస్తూ ఉండాలి అనేటువంటి ఈ వ్రతంలో ఒక ప్రత్యేకమైనటువంటి అది ఒక భాగం. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ దట్ వ్రతం. అందుకోసమని ఈ మహాశివరాత్రికి రాత్రి జాగారం ఉండాలి అనేటువంటి. జాగారం ఎందుకు ఉండాలి? చిన్నప్పుడు లేదా ఇప్పుడు కూడాను రాత్రి 3 సినిమాలు వేస్తారు. శివరాత్రి నాడు 3 సినిమాలు చూస్తాం. మా చిన్నప్పుడు భూ కైలాస్ వేసేవారు. 11ంటికి వేస్తే తెల్లారుజామున 3:30, 4 వరకు నడిచేది ఆ పెద్ద సినిమాది. అందుకోసం కాదు కదా జాగారం ఉండేది. ఏదైతే జాగృతమైనటువంటి స్వరూపంలో రాత్రంతా కూడా ఈశ్వరుని ధ్యానం చేస్తూ ఉంటామో ఆ ధ్యానం చేస్తూ ముందర రోజు నుంచి తర్వాత రోజు వరకు కూడా పూర్తిగా ఒక్కరోజు ఈశ్వర ధ్యానంలో గడపడం అనేటువంటిది శివరాత్రి వ్రతం. ఇందులో అంతర్భాగంగా జాగరణ, ఈశ్వర ధ్యానము, ఏ రకమైనటువంటి ఆలోచనలు ఇంకా మన యొక్క పొట్ట చేసేటువంటి ఇబ్బందులు ఏ రకమైనటువంటి ప్రభావం లేకుండా ఉండటం కోసం ఫలహారంతో ప్రారంభమయ్యి పలుహారం వేయకుండా కేవలము ఈశ్వర చింతనలో ఉండి చేసేటువంటి వ్రతం. అందుకోసమని అటువంటి మహత్తరమైనటువంటి శివరాత్రిని, మహాశివరాత్రి మన పరమ గురువులు ఎవరైతే ఉన్నారో మన పరమ గురువుల యొక్క పుణ్యతిథి, జన్మదినం. వారు జ్యోతి స్వరూపులుగా మారినటువంటి పరంజ్యోతి స్వరూపంగా మారిపోయినటువంటి రోజు. అందుకోసం గురువు గారికి ఎంతో విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి అది ఆ మహాశివరాత్రి వ్రతం. అది అందరి అన్యోన్య సహాయము చేత జరిగింది కాబట్టి గురువుల యొక్క ఆశీర్వచనములు మనందరి మీద ఉండుగాక. మళ్ళీ తిరిగి
షోడశీ సత్సంగంలో ఈ ఇప్పుడు చెప్పుకున్నటువంటి తారాశ సాంఖ్యం ఇంకా విస్తారంగా చెప్పుకుందాం.